సో వీకెండ్ కాబట్టి బయటికెళ్దాం అనుకున్నాం ఫ్రెండ్స్. యాక్చువల్లీ పెద్దగా షాపింగ్ అని కాదు కానీ బ్యాంగిల్స్ తీసుకోవాలని ఉండే. సో బ్యాంగిల్స్ తీసుకోవాలంటే ఖచ్చితంగా మనము అక్కడికే వెళ్ళాలి ఫ్రెండ్స్. మనము చార్మినార్ వెళ్తేనే బెస్ట్. సో మేము ఆటోలో బయలుదేరిపోయాం ఫ్రెండ్స్ యాక్చువల్లీ. సో ఓన్లీ బ్యాంగిల్సే తీసుకోవడానికి కాదు, నేను చార్మినార్ వెళ్తుంది ఇంకో రీజన్ కూడా ఉందని మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్. సో మేము బయలుదేరుతున్నాము ఆటోలో. సో నేను రీజన్ మీకు మెల్లిమెల్లిగా చెప్తాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, సో మేము స్టార్ట్ అయిపోయాము. సో ఇక్కడ మదీనా వరకు వచ్చాము ఫ్రెండ్స్. మేము మదీనా నుంచి చక్కగా మేము చార్మినార్కి వెళ్తున్నాము. సో చాలా రష్ ఉంది ఫ్రెండ్స్. అసలు ఎంత రష్ ఉందంటే అంత రష్ ఉంది. అసలు జనాలు ఇంత కూడా భయపడట్లేదు ఫ్రెండ్స్. అసలు ఇంత వార్ జరిగింది, ఇంత ప్రాబ్లమ్స్ బయట అవుతున్నాయి, మనం బాంబ్ బ్లాస్ట్ అవుతాయేమో అని భయంగా ఉంది. అసలు అయినా కానీ భయం లేకుండా జనాలు ఎంతమంది ఉన్నారంటే చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్. అసలు చూస్తున్నారు కదా ఎంత రష్ ఉందంటే అంత రష్ ఉంది. సో మేము మధ్యలో వెళ్తున్నాము, చూస్తున్నాము, షూట్ చేస్తున్నాను. సో యాక్చువల్లీ ఒక ప్లేస్ దగ్గర దిగేసేయాలి. ఆటో లోపలికి వెళ్ళనిస్తలేరు అనమాట. చార్మినార్ వరకు వెళ్ళట్లేదు ఆటోలు. ఒక దగ్గర దిగేసి మనం నడుచుకుంటూ వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్. సో మేము నడుచుకుంటూ వెళ్తుంటే నా కన్ను ఒక టాప్స్ పైన పడింది. ఇయర్ రింగ్స్ అనమాట, చాలా బాగున్నాయి. ఇంకా చార్మినార్ అంటే ఇయర్ రింగ్స్ అయినా బ్యాంగిల్స్ అయినా ఇంకా ఏవైనా చాలా తక్కువలో ఉంటాయి, మరి బాగుంటాయి. మనం చూసి తీసుకోవాలి. నేను మాత్రం ఈ ఇయర్ రింగ్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇది చాలా బాగుండే, చక్కగా ఉన్నాయి, చిన్నగా ది బెస్ట్ పర్ల్స్ అనమాట. బాగా అనిపించింది. సో నేను ఇవి తీసేసుకున్నాను, నాకు మా హస్బెండ్ కొని ఇచ్చేశారు. చాలా బాగుండే ఫ్రెండ్స్. తర్వాత ఇంకా ఇది షూట్ చేశాను. చూసిన వెంటనే చక్కగా అనిపించింది చార్మినార్ ఫ్రెండ్స్. అసలు చార్మినార్ ఎంత దగ్గరున్నా ఫ్రెండ్స్ మనం మాత్రం వెళ్ళము, ఎందుకంటే ఇది దగ్గరున్న దానికి విలువ లేదు కాబట్టి మనము వెళ్ళము, అసలు చూడము. కానీ ఇది వన్ ఆఫ్ ద టూరిస్ట్ ప్లేస్ ఫ్రెండ్స్. సో నేను ఇక్కడ వచ్చిన రీజన్ మీకు ఇప్పుడు చెప్తున్నాను ఏంటంటే, ఇది ఇక్కడ మనది మిస్ వరల్డ్ పేజెంట్ జరిగింది కదా. సో ఇక్కడ మన చార్మినార్ని మంచి మన ఫ్లాగ్ లైట్స్తో డెకరేట్ చేశారు ఫ్రెండ్స్. సో అవి నేను చూద్దామని వచ్చాను. సో ఒక 1.5 అవర్లో షూటింగ్ అవుతుంది. లైట్స్ వేసినప్పుడు చూద్దాము అని అనుకున్నాము. సో నేను మెల్లిమెల్లిగా చిన్నగా షాపింగ్ చేసుకుంటున్నాను, అన్నీ చూస్తున్నాను. చార్మినార్ ఆల్ 4 సైడ్స్లో నేను కవర్ చేశాను ఫ్రెండ్స్. చూస్తున్నారా మీరు, ఆల్ 4 సైడ్స్ నేను కవర్ చేస్తున్నాను అనమాట. చాలామంది ఉన్నారు, చాలామంది జనాలు ఉన్నారు ఫ్రెండ్స్. అసలు చెప్తున్నాను కదా ఫ్రెండ్స్, భయం లేకుండా అసలు ఉన్నారు చక్కగా. అసలు ఎట్లా అనిపిస్తుందంటే, నాకు అనిపిస్తుంది ఎంత నీట్ చేశారు అసలు చార్మినార్ని. అసలు ఫ్రెండ్స్ ఎవరైనా మీరు చార్మినార్ పైకి ఎక్కి చూసారా ఫ్రెండ్స్, ఆ లోపలికి ఎక్కి చూసారా ఫ్రెండ్స్, అక్కడ కూడా పెద్ద లైన్ ఉంది తెలుసా. సో ఛాన్స్ దొరికితే మేము వెళ్ళి చూద్దాం అనుకున్నాం, కానీ పెద్ద లైన్ ఉంది అక్కడ. సో మేము వెళ్ళలేదు ఫ్రెండ్స్. సో నేను అక్కడ చిన్నగా నా బ్యాంగిల్స్ షాపింగ్ కూడా చేశాను. బ్యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. అసలు ఎంత బాగున్నాయి అంటే నాకు అవి చాలా నచ్చాయి. అసలు డిఫరెంట్ వెరైటీగా ఉన్నాయి, ఫ్లవర్స్ ఉన్నాయి అన్నమాట బ్యాంగిల్స్. సో మా హస్బెండ్ తీసేసుకో కావాలంటే అని చెప్పాడు. నేను తీసుకోవడానికి వచ్చాను కదా అని తీసుకున్నాను ఫ్రెండ్స్. చాలా బాగుంది ఫ్రెండ్స్. అసలు బ్యాంగిల్స్ ఎంత బాగున్నాయి అంటే నిజంగా చార్మినార్లో తీసుకోవాలి ఫ్రెండ్స్. బ్యాంగిల్స్ అంటే తక్కువ రేటుకి మంచి క్వాలిటీ. అసలు మనం చూసి తీసుకోవాలి ఫ్రెండ్స్. ఎన్ని వెరైటీస్ అయినా తీసుకోవచ్చు. చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ మాత్రము. నాకు మాత్రం చాలా నచ్చాయి, అందరికీ కూడా నచ్చుతాయి ఫ్రెండ్స్. సో మనకి ఏది కావాలన్నా అక్కడ ఏదైనా మ్యాచింగ్ అక్కడ దొరుకుతుంది ఫ్రెండ్స్. సో మనము చూసి తీసుకోవాలి, కానీ చాలా బాగుంటుంది. సో ఇక్కడ మేము షాపింగ్ చేస్తుంటేనే నేను అక్కడ ఒక అతన్ని అడిగాను అనమాట, భాయ్ కబ్ ఇదర్ ఆన్ కరేంగే లైట్స్ అని అన్నాను. సో ఆయన 7 అన్నాడు ఫ్రెండ్స్. చూస్తున్నారా, నాకైతే నేను లైట్స్ ఎప్పుడు ఆన్ చేస్తారో, చార్మినార్కి లైట్స్ పెట్టారు కదా, మన ఫ్లాగ్ లైట్స్ పెట్టారు. ఎందుకంటే న్యూస్లో నేను అక్కడక్కడ చూస్తున్నాను అనమాట, మంచి ఫ్లాగ్ లైట్స్తో డెకరేట్ చేశారు చార్మినార్ని. సో అవి ఎప్పుడు లైట్ ఆన్ చేస్తారంటే, మేడం నై బోల్ సక్తే కబ్ ఆన్ కర్తే అని అన్నాడు. తర్వాత సరే వెయిట్ చేసి చిన్నగా షాపింగ్ చేసి చక్కగా ఉండి ఆ లైట్స్ చూసి వెళ్దామంటే
వెదర్ చూడండి ఎలా ఉంది. వెదర్ వర్షం వచ్చే వెదర్ అన్నమాట. చినుకులు పడుతున్నాయి. ఇంకా చినుకులు పడితే చార్మినార్ ఎట్లా ఉంటుంది ఫ్రెండ్స్ చెప్పండి మీరు. ఘోరంగా ఉంటుంది కదా అసలు. అమ్మో. సో మేము డిసైడ్ చేసింది ఏంటంటే ఇంకా ఈ వర్షమా లేకపోతే చార్మినార్ లైట్సా చూద్దామా అనుకొని డిసైడ్ చేసేసుకొని, వర్షం పడితే ఇంకా గిజ్జి గిజ్జి ఉంటుంది మొత్తం అంతా చార్మినార్ అని ఇంకా మేము అనుకున్నాం ఫ్రెండ్స్. చిన్నగా షాపింగ్ చేసేసుకొని వెళ్ళిపోదాం, ఇంకా చూడలేం లైట్స్ని అనుకొని డిసైడ్ చేసాం ఫ్రెండ్స్ మేము. ఫ్రెండ్స్ చార్మినార్ మన టూరిస్ట్ ప్లేస్ చూస్తున్నారా, టూరిస్ట్ ప్లేస్ మనది. సో ఇక్కడ ఎప్పుడో అప్పుడు దిగిన ఫొటోస్ మన దగ్గర ఉన్నాయో లేదో, అప్పుడు మనం ఫొటోస్ దిగేవాళ్ళం కదా ఫ్రెండ్స్. ఫొటోస్ పేపర్లో వచ్చేటిది అనమాట ఫొటోస్. సో పేపర్ అంటే ఫ్రెండ్స్ ఫోటో పేపర్ అంటున్నాను. సో అప్పుడు దిగేవాళ్ళం, అలా ఫోన్స్లలో ఉండిపోయేది. ఈ టైంలో మనం ఇప్పుడు ఫొటోస్ దిగితే మన ఫోన్లోనే ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి షేర్ చేసుకోవచ్చు, మనము ఫేస్బుక్లో షేర్ చేసుకోవచ్చు, ఇన్స్టాలో కూడా షేర్ చేసుకుంటే మన మెమరీస్ అనేవి అలానే ఉంటాయి ఫ్రెండ్స్. సో మేమేం చేస్తాం అంటే చినుకులు పడుతున్నాయని, ఇంకెంత వర్షం పడుతుందో అని మేము చక్కగా వచ్చేసి మేము ఆటో ఎక్కేసి మళ్ళీ వచ్చేసాం ఫ్రెండ్స్. అసలు ఆటో బుకింగ్ దగ్గర కూడా చాలా ప్రాబ్లం అయిపోయింది. అసలు ఆటో బుకింగ్ అతను వర్షం పడుతుంటే వస్తాడో రాడో అని డౌట్ వచ్చింది. చక్కకపోతే అసలు అనుకోకుండా వచ్చేసాడు ఫ్రెండ్స్. ఆటో బుక్ చేసుకొని మళ్ళీ చక్కగా మేము బయలుదేరిపోయాము. సో ఒక్కటి ఏంటంటే నా బ్యాంగిల్స్ మాత్రం దొరికాయి, కానీ నాకు మరి నేను అనుకున్నది మాత్రం నేను చూడలేకపోయాను ఫ్రెండ్స్. సో ఫ్లాగ్ డెకరేషన్ చార్మినార్ పైన నేను చూడలేకపోయాను సార్ ఫ్రెండ్స్. అదే నాకు చాలా బాధగా ఉంది. సో ఓకే అనుకొని మళ్ళీ బయలుదేరిపోయాను సార్ ఫ్రెండ్స్. సో ఇంకా కాస్త ఉండిపోతే మాత్రం మేము వర్షంలో తడిచిపోయాం ఫ్రెండ్స్. ఓకేనా.